నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఎండాకాలం వస్తే కానీ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయన్నమాట. దీంతో విద్యుత్ వినియోగం ఏదైతే ఉందో భారీగా పెరుగుతుందన్నమాట. దీని గురించి కువైట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఎవరైనా ప్రవాస కార్మికులు కూడా బయట పనిచేస్తూ ఉంటే వేసవి కాలంలో జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిపైన నిషేధం విధిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కువైట్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో వేసవి నెలల్లో ప్రభుత్వ సంస్థలలో పని గంటలను కేవలం 6 గంటలకు తగ్గించే ప్రతిపాదనను సివిల్ సర్వీస్ కౌన్సిల్ ఆమోదించిందనమాట. ఎండాకాలంలో కువైట్లోని ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం 6 గంటలు మాత్రమే పని చేయాలని చెప్పేసి వచ్చిన ప్రతిపాదనకు సివిల్ సర్వీస్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. విద్యుత్తును ఆదా చేసేందుకు వేసవిలో పని గంటలను 6 గంటలు తగ్గించడానికి సివిల్ సర్వీస్ కమిషన్ అంగీకరించిందని చెప్పి అధికారులు తెలియజేశారనమాట. ఇక రాబోయే ఎండాకాలంలో మనం చూసుకుంటే కానీ కువైట్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసులు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో కేవలం 6 గంటలు మాత్రమే పని చేయనున్నాయి. అలాగే పని వేళలకు సంబంధించి ఆయా డిపార్ట్మెంట్లు అయితే నిర్ణయం తీసుకొని ఉన్నాయన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కావచ్చు, లేకపోతే బతాకా కార్యాలయం కావచ్చు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క అవసరాలను బట్టి, ప్రజలకు వాళ్ళు అందించే సేవలను బట్టి కొత్త పనివేళలను వాళ్ళే నిర్ణయించుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్లోని ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఇవి వర్తించవన్నమాట. ఇళ్లలో పనిచేసే కార్మికులు కూడా వర్తించవు. కేవలం ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస ఉద్యోగులు, కువైటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ యొక్క పనివేళలు వర్తించనున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.